అదే సమయంలో ఎల్ఎన్టీ మెట్రోపై కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. మరి దీంట్లో కేటీఆర్ కౌంటర్ ఏంటి, శ్రీధర్ బాబు రియాక్షన్ ఏంటి, ఇప్పుడు చూద్దాం. ఎల్ఎన్టీ మెట్రో విషయంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఎందుకు ఎల్ఎన్టీ యొక్క 15,000 కోట్ల అప్పు మీరు తీసుకున్నారు అంటే ఏం చెప్పారు అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు అన్నారు. మేము ఆనాడు 2023లో ఎయిర్పోర్ట్ మెట్రో టేకప్ చేసినప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డం రాలేదు అధ్యక్ష. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమీ మాకు పరిమితులు పెట్టలేదు. కానీ వాళ్ళ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట వింటే మాకు హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. 15,000 కోట్ల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపి ఒక ప్రైవేట్ సంస్థ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అప్పును రాష్ట్రానికి తబాదల చేసి ఏం సాధిస్తున్నారు అని చెప్పి మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మా అనుమానం అయితే అధ్యక్ష, 280 ఎకరాల స్థలం ఏదైతే ఎల్ఎన్టీకి గతంలో లీజు మీద ఆనాడు ప్రభుత్వం ఇచ్చిందో దాని మీద ఈరోజు కొంతమంది భూబకాసురుల కన్నుబడ్డది. దానికోసమే ప్రయాస తప్ప ఇంకొకటి కానే కాదు. ఎల్ఎన్టీ మెట్రో సిఎఫ్ఓను జైల్లో వేస్తానని బెదిరించిన కాడి నుంచి మొదలు పెడితే, ఎల్ఎన్టీ కట్టిన మేడిగడ్డ బరాజ్ మీద కక్ష పెంచుకున్న కాడి నుంచి మొదలు పెడితే, ఎల్ఎన్టీ ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయడం నుంచి మొదలు పెడితే, ఇదొక క్రిమినల్ ఇంటెంట్తో, ఒక దురుద్దేశంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నది. ఎన్ఓసి ఎల్ఎన్టీ నుంచి తీసుకోవాలని చెప్పారు. ఎల్ఎన్టీ నుంచి తీసుకున్నప్పుడే ఇంటిగ్రేషన్ చేయొచ్చు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఎల్ఎన్టీ ఒప్పుకోలేదు. దాంట్లో కూడా ఎక్కడ కూడా నష్టం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మెట్రో సంస్థకు సంబంధించిన వారి ఆస్తులకు సంబంధించి ఎక్కడ కూడా వారు చెప్పినంత వరకు, దాదాపు నాకు తెలిసినంత వరకు ఇట్ మే కాస్ట్ అబౌట్, ఇప్పుడు ఎల్ఎన్టీ ఆస్తులకు సంబంధించి దాదాపు 27,000 కోట్ల రూపాయలు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారులు ఈరోజు వారికి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి ఉన్న హక్కులకు సంబంధించి చాలా తక్కువ అంచనా వ్యయంతో తీసుకునే కార్యాచరణ తీసుకున్నాం అధ్యక్ష. ప్రభుత్వానికి మేలు చేసే కార్యక్రమం చేసినాం. ప్రభుత్వానికి మరి తక్కువ ధరలో మరి తీసుకొచ్చే కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. ఈరోజు ఎల్ఎన్టీ వారు విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేస్తామని వారంతటా వారికి వచ్చారు. వాళ్ళని బెదిరియలే అధ్యక్ష. సార్, ఎల్ఎన్టీ మెట్రో ఎవరైనా బెదిరిస్తే బెదిరిస్తారు అధ్యక్ష? బహుళజాతి కంపెనీ అధ్యక్ష, ఇట్స్ అ మల్టీనేషనల్ కంపెనీ. ఈరోజు వారు అనేక సందర్భాల్లో అనేక మందిని బెదిరించుంటారేమో మాకు తెలియదు.